ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారం నొందెదరు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మాకు అభయం ఇచ్చిన దేవుడివి తండ్రి, మాకు ఆధారమై నిరంతరము కూడా తండ్రి నీ యొక్క దయలో మమ్మల్ని కాపాడుచున్న దేవుడివి తండ్రి. దేవా, కృప నుంచి అనుదినము మాకు సహాయకుడివే నడిపించుచున్న దేవుడివి తండ్రి. మాకు కలిగిన బాధలు, మాకు కలిగిన కష్టములు, మాకు కలిగిన అనారోగ్య సమస్యలలో మాకు అభయాన్ని ఇచ్చుచున్నావు తండ్రి. నీ వాక్యము ద్వారా దేవా, ఇంత గొప్ప దేవుణ్ణి మేము స్తుతించటం, ఆరాధించటం అది మా జీవితాలకు ఎంతో భాగ్యమై ఉన్నది తండ్రి. అనుదినము మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మాకు ఆధారమై అభయమై మమ్మల్ని నడిపించుచున్నారు తండ్రి. దేవా, ఎంతోమంది బిడ్డల నిరాశలో ఉన్నారు తండ్రి. వారికి మీ యొక్క అభయాన్ని అనుగ్రహించుచున్నందుకు మీకు వందనాలు. సమస్తాన్ని కోల్పోయి ఎన్నో రీతిలుగా ప్రభువాన్ని బిడ్డలు ఎంతగానో కృంగిపోతున్నారు తండ్రి. వారికి మీ అభయాన్ని ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు. దేవాన్ని లేవనెత్తి దేవుడు నాయన, మీ అభయము చేత నాయన వారిని కనికరించి వారి కృప పొందులాగున మీరు ఇస్తున్న తండ్రి దివ్యమైన భాగ్యమును బట్టి మీకు వందనాలు. అనుదినం ఎంతో ఆశతో ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ నామాన్ని స్తుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.